సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 14th problem. Mahesh draw a bill on Uday for 3 months for 10,000, which is accepted by Uday on 1st July 2019. So after 20 days of receipt of bill, Mahesh endorsed the bill to his creditor Shyam. On the due date, the bill was dishonored and noting charges of ₹100 paid by Mahesh. On behalf of Uday, journalize the transactions in the books of Mahesh, Uday, Shyam. So actually endorsement lo manaku ఇది డిజానర్, ఎండార్స్మెంట్లో డిజానర్. సో ఎండార్స్మెంట్ అంటే మనందరికి తెలిసిందే, ఆల్రెడీ మనం హానర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాను ఎండార్స్మెంట్ అంటే. సో వన్స్ అగైన్ ఎండార్స్మెంట్ అంటే ఏంటంటే ఒక పర్సన్ తన దగ్గర ఉన్నటువంటి బిల్లుని ఇంకొక వ్యక్తికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎండార్స్మెంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు అందులో డిజానర్ విషయానికి వస్తే ఎలా ట్రీట్ చేయాలనేటువంటి ఒకసారి చూద్దాం. ప్రీవియస్గా హానర్ రిలేటెడ్ వీడియోస్ చూసిన వాళ్ళకి సో ఇది క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో హానర్ రిలేటెడ్ ప్రాబ్లమే ఇక్కడ నేను డిజానర్గా కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు మహేష్ డ్రాయర్ అవుతాడు అండ్ ఇక్కడ మనకు ఉదయ్ డ్రాయి అవుతాడు అండ్ శ్యామ్ ఇక్కడ ఎండార్సీ అవుతాడు, ఎండార్సీ. సో ఇప్పుడు వీళ్ళ బుక్స్లో ఎంట్రీస్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సేల్స్ పర్చేజ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఇవ్వలేదు కాబట్టి నేరుగా బిల్ డ్రాన్ ఎంట్రీ నుంచి తీసుకుందాము. సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మహేష్, దట్ ఈస్ డ్రాయర్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మహేష్, దట్ ఈస్ డ్రాయర్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్ 1/7/2019లో బిల్ డ్రా చేసినప్పుడు ఎంట్రీ తెలుసు కదా. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయి అకౌంట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయి అకౌంట్ 10,000. అదేవిధంగా డ్రాయి బుక్స్లో మహేష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేబుల్ అకౌంట్, అంటే డ్రాయర్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేబుల్ అకౌంట్. సో ఇక్కడ లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లయబిలిటీని క్రెడిట్ చేసుకుంటాం. మహేష్ ఇస్ ద రిసీవర్, సో మహేష్ బికమ్ డెటార్. సో యాక్చువల్గా మహేష్ బికమ్ డెటార్ కాదు, డెటార్ నుంచి క్యాన్సిల్ చేస్తాం. సో డెటార్గా ఇంతకుముందు ఫస్ట్ ఎంట్రీలో రికార్డ్ చేసి ఉంటాము. సో అతను క్రెడిటార్ అయి ఉంటాడు, ఆ క్రెడిటార్ని క్యాన్సిల్ చేసుకుంటాం, క్రెడిటార్ని డిక్రీజ్ చేసుకుంటాం, అందుకని మహేష్ అకౌంట్ డెబిట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ తర్వాత 20 డేస్ తర్వాత 20 రోజుల తర్వాత, సో యాక్చువల్గా యాక్సెప్టెన్స్ చేసిన డేట్ 1st జూలై కాబట్టి ఆ రోజు బిల్ డ్రా చేసినట్టుగా రికార్డ్ చేశాను. నెక్స్ట్ మనకు 20 డేస్ తర్వాత, ఆఫ్టర్ 20 డేస్ 20 రోజుల తర్వాత బిల్ అనేటువంటిది మహేష్కి ఎండార్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ బిల్ అనేటువంటిది ఎండార్స్ టు శ్యామ్, మహేష్ దగ్గర ఉన్నటువంటి బిల్లు శ్యామ్కి ఎండార్స్ చేయబడింది. సో కాబట్టి 20 డేస్ ఇక్కడ నుంచి 20 రోజులు యాడ్ చేసుకుంటే 21st జూలై 2019 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ శ్యామ్ రిసీవర్ అవుతాడు. సో శ్యామ్ రిసీవర్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం అండ్ బిల్ వెళ్ళిపోతుంది. సో గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరిగింది. సో బిల్ మహేష్ దగ్గర ఉంటే మహేష్ దగ్గర ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని శ్యామ్కి ఎండార్స్ చేస్తున్నాడు, సో పంపిస్తున్నాడు. సో కాబట్టి శ్యామ్ ఇస్ ద రిసీవర్, బిల్ గోజ్ అవుట్. శ్యామ్ ఇస్ ద రిసీవర్ కాబట్టి శ్యామ్ని డెబిట్ చేసుకున్నాం, బిల్ వెళ్ళిపోతాను కాబట్టి గోజ్ అవుట్ కిందకి రికార్డ్ చేస్తాం, క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో శ్యామ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బీయింగ్ బిల్ ఎండార్స్డ్ టు శ్యామ్. నెక్స్ట్ తర్వాతది ఇతని బుక్స్లో, డ్రాయి బుక్స్లో ఎండార్స్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎంట్రీ అవసరం లేదు. సో నో ఎంట్రీ, బికాజ్ ఎవరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతోంది అని అంటే డ్రాయర్కి అండ్ ఎండార్సీకి, ఈ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇతని బుక్స్లో ఎంట్రీ అవసరం లేదు. డ్రాయి బుక్స్లో నో ఎంట్రీ. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్యామ్. శ్యామ్ బుక్స్లో ఎండార్సీ కదా, ఇప్పుడు అతని బుక్స్లో ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు బిల్ వస్తోంది, బిల్ ఏమవుతుందంటే కమ్స్ ఇన్. సో బిల్ కమ్స్ ఇన్ కాబట్టి కమ్స్ ఇన్ అన్నప్పుడు డెబిట్ చేసుకోవాలి. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ అండ్ ఎవరు ఇస్తున్నారు, మహేష్ అనేటువంటి వ్యక్తి ఇవ్వడం జరుగుతుంది. సో మహేష్ ఇస్ ద గివర్.
సో గివర్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటాం. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు మహేష్ అకౌంట్. సో మహేష్ ఈజ్ ద గివర్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేయడం జరిగింది. సో బిల్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, బిల్ వస్తోంది ఎండార్స్మెంట్ పైన, మహేష్ ఇస్తున్నాడు, అందువల్ల మహేష్ని క్రెడిట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు డ్యూ డేట్ అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సో ఆన్ ద డ్యూ డేట్, సో డ్యూ డేట్ అప్పుడు మనకేం జరుగుతుందంటే డిజానర్ కావడం జరుగుతుంది. సో ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాస్ డిజానర్డ్, బిల్ అనేటువంటి డిజానర్ అవుతుంది. సో ఇప్పుడు దీని సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. సో ముందుగా మనం మహేష్ బుక్లో ఎంట్రీ పాస్ చేద్దాం. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకు నోటింగ్ ఛార్జెస్తో సహా ఉంది, 100 రూపీస్ నోటింగ్ ఛార్జెస్ కూడా ఉంది. సో ఫస్ట్ మహేష్ బుక్లో ఎండార్స్మెంట్ జరిగి డిజానర్ వస్తే ఎలా రాయాలో చూద్దాం. సో డేట్ మనకు ఎన్ని మంత్స్ డేట్ ఇచ్చాడు, యాక్చువల్గా బిల్ ఎన్ని మంత్స్ ఇచ్చారంటే 3 months బిల్ ఇచ్చారు. 3 months బిల్ కాబట్టి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. సో 1/7 నుంచి 3 months యాడ్ చేసుకోవడం, 3 days యాడ్ చేసుకోవడం. సో 4/10, సో 4/10 4/10 4/10/2019. ఇప్పుడు పేమెంట్ చేయలేదు కాబట్టి డ్రాయీని మళ్ళీ డెటార్గా రికార్డ్ చేయాలి, ఏ మెథడ్ అయినా సరే. సో కంపల్సరీగా డ్రాయీని డెటార్గా రికార్డ్ చేయాలి. సో అతను ఉదయ్ అతని అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి, బికాజ్ అతను మళ్ళీ డెటార్గా మారుతున్నాడు. సరే, ఇప్పుడు ఇక్కడ మహేష్కి బిల్, మహేష్ దగ్గర ఉన్నటువంటి బిల్ని శ్యామ్కి పంపించాడు కాబట్టి శ్యామ్ యాక్చువల్గా ఆ బిల్ అమౌంట్ రిసీవ్ చేసుకొని ఉండాలి ఆ డ్యూ డేట్లో. కానీ డ్రాయీ పే చేయకపోవడం వల్ల శ్యామ్ అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు, అందువల్ల అతన్ని బుక్స్లో క్రెడిటార్గా రికార్డ్ చేసుకోవాలి. సో అతన్ని మళ్ళీ బుక్స్లో క్రెడిటార్గా రికార్డ్ చేయాలి. సో టు శ్యామ్ అకౌంట్ అతన్ని మళ్ళీ క్రెడిటార్గా రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఉదయ్ అకౌంట్ డెబిట్ టు శ్యామ్ అకౌంట్. సో అమౌంట్ ఎంత రాయాలంటే 10,000 రూపీస్ బిల్ అమౌంట్ ప్లస్ దీంతో పాటు నోటింగ్ ఛార్జెస్ ఉన్నటువంటి 100 రూపీస్. సో నోటింగ్ ఛార్జెస్ అయినటువంటి 100 రూపీస్, ఎందుకంటే నోటింగ్ ఛార్జెస్తో పాటు ఉదయ్ పే చేయాలి. సో కాబట్టి 10,100. అండ్ ఇక్కడ కూడా నోటింగ్ ఛార్జెస్ వాస్తవానికి ఎవరు పే చేస్తారంటే శ్యామే పే చేస్తాడు ఫస్ట్. మహేష్ దగ్గర నుంచి క్యాష్ ఫామ్లో వెళ్ళదు, బిల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు నోటింగ్ ఛార్జెస్ పే చేస్తారు, తర్వాత డ్రాయీ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటారు. సో అందువల్ల శ్యామ్ అకౌంట్కి ఆ 100 రూపీస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో మొత్తం ఇక్కడ కూడా శ్యామ్కి 10,000 ప్లస్ 100, మొత్తం 10,100 పే చేయాలి. సో ఇప్పుడు నెరేషన్ ఏంటంటే బీయింగ్ బిల్ dishonored, being bill dishonored on due date, being bill dishonored on due date. ఇది నెక్స్ట్ మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్ఆర్సీలో చూద్దాం. సో ఎన్ఆర్సీ బుక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎంట్రీ ఎలా పాస్ చేయాలంటే చూద్దాం ఒకసారి. రైట్, సో సేమ్ 4th October 2019. ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఎవరు అప్పు పడుతున్నారు, ఎవరు బాకీ పడుతున్నారు అని అంటే డ్రాయర్ బాకీ పడుతున్నాడు. సో అంటే మహేష్ అప్పు పడడం జరుగుతోంది. సో మహేష్ని డెబిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇతనికి పేమెంట్ చేయాల్సిన ఎవరు అంటే యాక్చువల్గా మహేష్, కానీ అతను బిల్ ఎండార్స్ చేశాడు కాబట్టి ఎండార్స్మెంట్లో అమౌంట్ రాలేదు కాబట్టి అగైన్ మహేష్ని డెటార్గా రికార్డ్ చేస్తాడు. సో మహేష్ అకౌంట్ డెబిట్, అమౌంట్ ఎంత అంటే 10,100. తర్వాత ఇతని దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, బిల్ అనేటువంటి వెళ్ళిపోతుంది. సో అసెట్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది, ఒక అసెట్ అయినటువంటి బిల్స్ రిసీవబుల్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసుకున్నాం. ఇంకో అసెట్ అయినటువంటి డెటార్ మహేష్ని పెరుగుతుంది, డెబిట్ చేసుకుంటాం. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత చేయాలంటే 10,000 రూపీస్ బిల్స్ రిసీవబుల్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇతని దగ్గర నుంచి క్యాష్ నోటింగ్ ఛార్జెస్ కోసం ఇతను పే చేస్తాడు, సో అందువల్ల క్యాష్ గోస్ అవుట్, క్రెడిట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్
ఎవరి దగ్గర అయితే బిల్ ఉంటుందో వాళ్ళు నోటింగ్ ఛార్జెస్ పే చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ డ్రాయర్. సో డ్రాయర్ తరఫున పేమెంట్ చేస్తారు, తర్వాత డ్రాయర్ దగ్గర నుంచి ఎండార్సీ రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, సో బీయింగ్ నోటింగ్ ఛార్జెస్ అనేటువంటి మనం క్రెడిట్ చేసుకుంటాం, ఇక్కడ క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి, అతని దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది కాబట్టి. సో బీయింగ్ బిల్ dishonored on due date. Simple. Being bill dishonored on due date. Simple. Okay. Right. So next one. ఇక్కడికి ఎండార్సీ బుక్స్లో కంప్లీట్ అయింది. తర్వాత డ్రాయీ బుక్స్లో రికార్డ్ చేద్దాం. సో డ్రాయీ బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలనేటువంటి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బిల్స్ పేయబుల్ని క్యాన్సిల్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక లయబిలిటీగా జనరేట్ చేసాం, బట్ కానీ పేమెంట్ చేయట్లేదు కదా. సో ఇప్పుడు బిల్స్ పేయబుల్ని క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ డెబిట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇతనికి ఎక్స్పెన్స్ అవుతుంది, సో ఎవరికి డ్రాయింగ్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్. సో 10,000 100 రూపీస్ అండ్ మహేష్ బికమ్ క్రెడిటార్. మహేష్ అంటే డ్రాయర్ ఇతనికి మళ్ళీ క్రెడిటార్గా రికార్డ్ అవుతున్నాడు. సో 10,100 సింపుల్. ఈ ఎంట్రీ ఇప్పుడు ఏదైతే రాశానో సేమ్ ఎంట్రీ ప్రతి మోడల్కి కూడా డ్రాయి బుక్స్లో రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో రైట్. సో ఇక్కడ బీయింగ్ బిల్ dishonored and noting charges incurred. Noting charges incurred on due date. సో ఇలా మనం ముగ్గురు బుక్స్లో ఎంట్రీ రికార్డ్ చేసుకోవచ్చు. సో రైట్. సో నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసి. సో మీకు మెటీరియల్ కూడా ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మనకు యాప్లో అవైలబిలిటీలో ఉండే విధంగా పెడతాను, మీరు దాంట్లో కూడా చూసి రాసుకోవచ్చు.